రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. విశాఖ నగరంలో ఇంపల్స్ జూనియర్ కాలేజ్ అవినీతికి అడ్డాగా మారింది. విద్యార్థుల నుండి భారీగా ట్యూషన్ ఫీజులు, అడ్మిషన్ ఫీజులు వసూలు చేయడమే కాకుండా పుస్తకాలు, కాలేజీ యూనిఫామ్ అన్నింటినీ కళాశాలలో కొనుగోలు చేయాలని ఇంపల్స్ యాజమాన్యం హుకుం జారీ చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విద్యాశాఖ అధికారుల సాక్షిగా విద్యార్థి సంఘాలపై ఇంపల్స్ సిబ్బంది దాడికి యత్నించినట్లు స్టూడెంట్స్ యూనియన్లు ఆందోళన వ్యక్తం చేశాయి. రాజకీయ నాయకుల అండ చూసుకుని యాజమాన్యం కనీస భద్రతా ప్రమాణాలు పాటించకుండా కళాశాల నిర్వహిస్తున్నట్లు విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. కాలేజ్లో అధిక ఫీజుల వసూలపై, పుస్తకాలు, యూనిఫామ్ కొనాలని ఒత్తిళ్లపై విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకునే నాదుడే లేరని స్టూడెంట్స్, పేరెంట్స్ ఆరోపిస్తున్నారు. రెగ్యులర్ గా కాలేజ్లో జరిగే పరీక్షలకు కూడా విద్యార్థుల నుంచి అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తూ నిలువు దోపిడీ చేస్తున్నట్లు సంఘాలు భగ్గుమంటున్నాయి. విద్యార్థులతో పాటు ఉపాధి కోసం వచ్చే వారిని కూడా యాజమాన్యం ఇబ్బందులు పెడుతోందని ఆరోపణలు వస్తున్నాయి. భారీ ఫీజుల వసూళ్లకు పాల్పడుతున్న ఇంపల్స్ యాజమాన్యం కనీస భద్రతా ప్రమాణాలు, ఫైర్ సేఫ్టీ కండిషన్స్ పాటించడం లేదని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. విద్యార్థులను ఇబ్బందుల్లోకి నెడుతున్న ఇంపల్స్ కాలేజీ యాజమాన్యంపై అధికారులు, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, స్టూడెంట్స్ యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి. రైట్, దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ విశాఖపట్నం నుంచి మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్, నిత్యం కూడా ఎంతో కార్పొరేట్ స్థాయిలో అయితే ఈ యొక్క విద్యా వ్యవస్థను అయితే నడుస్తున్నారు. ఉచితంగా అందించాల్సిన విద్యను కాస్త భారీ ఎత్తున అయితే భారీ సొమ్ము వసూలు చేస్తున్న కార్యక్రమం అయితే ఇంపల్స్ కళాశాల ఏదైతే ఉందో అది పూర్తి స్థాయిలో కూడా విశాఖ నగరంలో ఇంపల్స్ జూనియర్ కాలేజ్ అవినీతికి అడ్డాగా మారింది. విద్యార్థుల నుండి భారీగా ట్యూషన్ ఫీజులు, అడ్మిషన్ ఫీజులు వసూలు చేయడమే కాకుండా పుస్తకాలు, కాలేజీ యూనిఫామ్ అన్నింటినీ కళాశాలలో కొనుగోలు చేయాలని ఇంపల్స్ యాజమాన్యం హుకుం జారీ చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విద్యాశాఖ అధికారుల సాక్షిగా విద్యార్థి సంఘాలపై ఇంపల్స్ సిబ్బంది దాడికి యత్నించినట్లు స్టూడెంట్ యూనియన్లు ఆందోళన వ్యక్తం చేశాయి. రాజకీయ నాయకుల అండ చూసుకుని యాజమాన్యం కనీస భద్రతా ప్రమాణాలు పాటించకుండా కళాశాల నిర్వహిస్తున్నట్లు విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. కాలేజ్లో అధిక ఫీజుల వసూలపై, పుస్తకాలు, యూనిఫామ్ కొనాలనే ఒత్తిళ్లపై విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకునే నాదుడే లేరని స్టూడెంట్స్, పేరెంట్స్ ఆరోపిస్తున్నారు. రెగ్యులర్ గా కాలేజీలో జరిగే పరీక్షలకు కూడా విద్యార్థుల నుంచి అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తూ నిలువు దోపిడీ చేస్తున్నట్లు సంఘాలు భగ్గుమంటున్నాయి. విద్యార్థులతో పాటు ఉపాధి కోసం వచ్చే వారిని కూడా యాజమాన్యం ఇబ్బందులు పెడుతుందని ఆరోపణలు వస్తున్నాయి. భారీ ఫీజుల వసూళ్లకు పాల్పడుతున్న ఇంపల్స్ యాజమాన్యం కనీస భద్రతా ప్రమాణాలు, ఫైర్ సేఫ్టీ కండిషన్స్ పాటించడం లేదని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. విద్యార్థులకు ఇబ్బందుల్లో నెడుతున్న ఇంపల్స్ కాలేజీ యాజమాన్యంపై అధికారులు, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, స్టూడెంట్స్ యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి. రైట్, సూర్యప్రకాష్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. సూర్యప్రకాష్, ఇంపల్స్ కళాశాల ఏదైతే ఉందో అది పూర్తి స్థాయిలో అయితే అవినీతి మార్గం వైపు అయితే పరిగెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అందుకు సంబంధించి విద్యార్థి సంఘాలు కూడా భారీ ఎత్తున ఆందోళన చేస్తున్నా కూడా ఎప్పటికీ కూడా ఎటువంటి అమౌంట్ ని కూడా తగ్గించాలి. అలానే విద్యార్థులను ఒక రాక్షసుల వల్ల పీడిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా ఈ యొక్క రేపటి జరగబోయే పరీక్షలు సైతం కూడా అత్యధికంగా అయితే
ఫీజులు వసూలు చేస్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి పూర్తిగా అయితే ఎంతో ఆందోళన చెందుతున్న ఏబీవీపీ సిబ్బంది అలాగే ఈ యొక్క విద్యార్థి సంఘాలు ఎంత ఆందోళన చేస్తున్నా కూడా ముందుకు రావడం లేదు. దానికి సంబంధించి ఇంటర్మీడియట్ బోర్డు ఎదురుగా కూడా వీళ్ళు ధర్నా చేయడానికి అయితే వచ్చిన పరిస్థితి ఉంది. దానికి సంబంధించి ప్రస్తుతం సంఘం నాయకులు మనతో పాటు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి పూర్తి సమస్యలు చేస్తున్నారు. చెప్పండి, అసలు ఏం జరుగుతుంది, అసలు ఎందుకు ఈ యొక్క ధర్నా చేస్తున్న ఇంపల్స్ కళాశాల పరిస్థితి ఏంటి, అది అత్యధికంగా ధరలు వసూలు చేయడానికి గల కారణం ఏమంటారు? నమస్తే అన్న, నా పేరు ప్రసాద్, విశాఖపట్నం మహానగర కార్యదర్శి. ఏదైతే ఈ యొక్క రాష్ట్రంలో అనేక ప్రైవేట్ కళాశాలలు ఉన్నాయి, ఉన్నప్పటికీ కూడా విద్యార్థుల యొక్క జీతాలతో కలగడలాడుతున్నాయి. ఏ విధంగా అంటే విద్యార్థులు అధిక విషయాలు తీసుకొని విద్యార్థులకి మూడు సదుపాయాలు కల్పించకుండా విద్యార్థి జీవితాలతో చెలగాటలాడుతున్న ఈ యొక్క కార్పొరేట్ కళాశాలలు ఏవైతే లైక్ ఇంపల్స్ లాంటి కళాశాలలు ఏవైతే ఉన్నాయో విద్యార్థులతో చెలగాట ఆడుతూ ఇక ఏదైతే విద్యార్థులకి ఫీజు ఏదైతే ఇయర్లీ లిస్ట్ ఏదైతే ఉందో కనీసం పెట్టకుండా విద్యార్థులను ఇంకో దారి తప్పించి విద్యార్థులు డబ్బులు కాల్ చేస్తాము. అట్లా తీసుకుంటే ఈ యొక్క రాష్ట్రంలో అనేక విద్యా సంస్థలు ఏవైతే విద్యార్థులు డబ్బులు చెలగొడతాము. ముఖ్యంగా ఇంపల్స్ అనే విద్యా సంస్థ పుస్తకాలు కూడా అక్కడే కొనుగోలు చేయాలి, అలానే యూనిఫామ్ కూడా అక్కడే కొనుగోలు చేయాలి. రేపు రాబోయే క్వార్టర్లీ ఎగ్జామినేషన్ కు సంబంధించి కూడా అదే ప్రాంతంలో వాళ్ళ దగ్గరే పుస్తకాలు కొనాలంటున్నారు. దాన్ని ఏ విధంగా ఖండించబోతున్నారు, అలానే విద్యార్థి సంఘాలుగా మీరు ఎటువంటి పిలుపునివ్వబోతున్నారు, అలానే అధికారులకు ఎటువంటి సూచనలు అడుగుతున్నారు, డిమాండ్ చేయబోతున్నారు? గతంలో కూడా ఈ బుక్స్ పేరుతో అధిక డబ్బులు వసూలు చేస్తున్నారని చెప్పేసి అనేక సార్లు ధర్నా చేయడం జరిగింది. ధర్నా చేస్తున్నప్పుడు కూడా ఇక డిస్ట్రిక్ట్ ఎవరైతే ఉన్నారో ఇక ఇంపల్స్ కాలేజ్ కి కొమ్ముకాయడం జరిగింది. అయినప్పుడు అనేక సార్లు ఈ రోజు కూడా ధర్నా చేయడం కారణం ఏంటంటే ఇంపల్స్ కాలేజ్ విద్యార్థుల దగ్గర అధిక ఫీజులు వసూలు చేస్తూ రాబోయే రోజుల్లో ఇక విద్యార్థుల దగ్గర ఏదైనా కోచింగ్ సెంటర్ పేరుతో డబ్బులు రావడం, హాస్టల్ పేరుతో మౌలిక సదుపాయాలు కల్పించకపోవడం, విద్యార్థుల యొక్క ఫీజు చర్యలో మోడీ బోర్డులు పెట్టకపోవడం అలా జరుగుతుంది. కానీ ఏబీవీపీ ఏం చేస్తుందంటే అనేక సార్లు వెళ్ళినప్పుడు కూడా ఇప్పటికీ ఆ యొక్క ఏదైతే కాలేజ్ అడ్మిన్ పట్టించుకోవడంతో ఏబీపీ రాబోయే రోజుల్లో ఇక ఏదైతే పాటించకపోతే ఇంపల్స్ కాలేజ్ పాటించకపోతే రాబోయే రోజులు ఆర్ఐ ఆఫీస్ ముట్టడి చేస్తామని చెప్పి ఏబీపీ డిమాండ్ చేస్తుంది. ప్రధానంగా అక్కడ సేఫ్టీ మెజర్మెంట్స్ కావచ్చు, లోపల పూర్తిగా అయితే ఏవైతే ఉండాల్సిన స్టెప్స్ కూడా సరిగ్గా లేని పరిస్థితి ఉంది. దానిపైన ఎటువంటి చర్యలు తీసుకోవాలని ఆరోగ్యం కోరబోతున్నారు, అసలు ఏం చేయబోతున్నారు? ఏదైతే విద్యార్థులకి ఏ విధంగా అయితే ఫైర్ సేఫ్టీ కావచ్చు, కొన్నటువంటి ఎక్విప్మెంట్స్ కావచ్చు, ఏ విధంగా విద్యార్థికి అనుకూలంగా ఉండాలో అనుకూలంగా లేకపోతే ఒకసారి మీరు విజ్ఞప్తి చేస్తున్నాం మళ్ళీ ఒకసారి ఇంపల్స్ కాలేజ్ కి ఒకసారి మీరు విద్యార్థుల పట్ల సమాజం పట్ల ఏ విధంగా అయితే నడుచుకోవాలో ఆ విధంగా నడుచుకోండి. తక్కువ ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థులకి మంచి విద్య అందించాలని చెప్పేసి ఏబీపీ డిమాండ్ చేస్తుంది. ఒకవేళ విద్యార్థులు మంచి విద్య లేని పక్షాన మేము ఏం చేయాలో అది చేస్తామని చెప్పి ఏబీపీ డిమాండ్ చేస్తుంది. అదే విధంగా రాబోయే రోజుల్లో ఇదే కానీ కొనసాగితే డిస్ట్రిక్ట్ ఆర్ఐ మేము బెదిరిస్తామని చెప్పి అంటున్నాం. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. పూర్తి స్థాయిలో విద్యార్థి సంఘాలు కూడా ఎంతగానో సరే ఇంపల్స్ కాలేజ్ పైన అయితే పూర్తిగా అయితే దండయాత్ర చేసే పరిస్థితి ఉంది. విద్యార్థుల యొక్క భవిష్యత్తుని నిలబెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వారి కోసం అయితే తక్కువ ధరలకు విద్యార్థులకి వారి యొక్క విద్యను అందిస్తూనూ అలానే మౌలిక వసతులు కల్పించడంలో అలానే వాళ్ళ యొక్క సేఫ్టీ అనేది అతి ముఖ్యం. ఆ యొక్క సేఫ్టీ కోసం అయితే మరింత ఉద్యమం ప్రకటిస్తామన్న విషయాన్ని కూడా ఏబీవీపీ విద్యార్థి సంఘ నాయకులు అలానే విద్యార్థి యొక్క తల్లిదండ్రులు కూడా తెలియజేసిన పరిస్థితి ఇక్కడ ఉంది ప్రస్తుతం. రైట్, థ్యాంక్ యూ సూర్యప్రకాష్. Gracias.